ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరచు, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎస్కేలు గ్రంథం 37వ అధ్యాయం 27వ వచనము. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడినై యుందును, వారు నాకు జనులై యుందురు. ఆ మందిరం వాక్య భాగం జీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నా మందిరం వారికి పైగా నుండును, నేను వారి దేవుడినై యుందును, వారు నా జనులై యుందురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యం శరీరధరి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలలో ఏలియనగా దైవత్వం యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరసై ఉన్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం. దానిలో ఏ దేవాలయం నాకు కనపడలేదు, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లి దానికి దేవాలయమై ఉన్నారు. ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రగా, వారు నా జనులగునట్లు నేను వారి దేవుడగునట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేములో నివసించుటకే వారిని తోడుకొని వచ్చేదను, వారు నా జనులై యుందురు, నేను వారికి దేవుడినై యుందును, ఇది నీతి సత్యమును బట్టి జరుగును. కీర్తన గ్రంథం 87వ అధ్యాయం 3వ వచనం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. చివరిగా ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, నేను మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నేను మీ యొక్క కృపా సత్యము తెలుసుకొని నిన్ను మహిమపరిచే వరం శక్తిని అనుగ్రహించి మీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకొని మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.